తెలుగుదేశం పార్టీ పరిస్థితి దొంగే దొంగ దొంగ అన్నట్లుగా మారిపోయింది. దివంగత ఎన్టీ రామారావు ఏ ఆశయాలతో పార్టీని పెట్టారో ఇప్పుడు ఆ ఆశయాలు నీరుగారిపోయి అవినీతి పార్టీగా మారిపోయిందని ప్రజలే కోడేకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన పార్టీని చంద్రబాబు అదే కాంగ్రెస్తో అంటకాగుతూ కుట్ర రాజకీయాలు చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీ రామారావు ఉన్న సమయంలో ఆ పార్టీలోని కేడర్ ఎంతో క్రమశిక్షణతో ఉండేదని, పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని కిలో బియ్యం ₹2 పథకాన్ని తీసుకొచ్చి ప్రజల్లో దేవుడయ్యాడు. అంతేకాకుండా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు అండగా నిల్చున్నారు. అందుకే ఆయన మృతి చెందిన ఆయన జ్ఞాపకాలు మాత్రం ప్రతి తెలుగుడు హృదయాల్లో నిలిచిపోయాయి. ఎప్పుడైతే ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని చంద్రబాబు టీడీపీని బూతుల పార్టీగా మార్చేశారని ఆ పార్టీలోని కొందరు నేతలు బహిరంగ సభలో మాట్లాడుతున్న వ్యాఖ్యలే ప్రత్యేక సాక్ష్యాలుగా చెప్పుకోవచ్చు. వీళ్ళ వల్ల పార్టీ ప్రతిష్ట రోజు రోజుకు దిగజారిపోతున్నా చంద్రబాబు మాత్రం బూతులాడే నేతలను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే వాదనలు కూడా ఉన్నాయి. టీడీపీని స్థాపించినప్పటి నుంచి నేటి వరకు వైఎస్ఆర్సీపీ లాగా సింగిల్గా పోటీ చేసే దాఖలాలు లేవు. ప్రతిసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావడానికి ప్రయత్నించడం తప్ప సింగిల్గా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో చూపించే ప్రయత్నం ఇంతవరకు చేయలేదంటే చంద్రబాబు ఆ పార్టీని ఏ స్థాయిలో ముందుకు నడిపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీ రామారావు ఆశయాలను భూమిలో కప్పేశారు. అంతేకాకుండా ఎన్టీ రామారావు పేరును కూడా లేకుండా చేయడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఎల్లో పత్రిక యజమానితో చంద్రబాబు స్టూడియోలో మాట్లాడిన మాటలు బహిర్గతమైన విషయం కూడా తెలిసిందే. ఇప్పటికే పార్టీ పరిస్థితి బతుకు జీవుడ అన్నట్లుగా ఉన్న తరుణంలో పార్టీ పగ్గాలను చంద్రబాబు తన పుత్రరత్నానికి అప్పగించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఎల్లో మీడియాలోనే పలు కథనాలు ప్రచురితమైన సంగతి కూడా తెలిసిందే. అలాగే చాలా పలు వేదికలపై కూడా పచ్చనేతలు బహిరంగంగానే లోకేష్కు పార్టీ పగ్గాలు అప్పగించాలంటూ చంద్రబాబు సమక్షంలోనే డిమాండ్ చేసిన సంఘటనలు కోకొల్లలు. చంద్రబాబే పార్టీని అతి కష్టం మీద నెట్టుకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటిలో పార్టీని లోకేష్కు అప్పగిస్తే పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చంద్రబాబుకు తెలియంది కాదు. ఇంతకాలం లోకేష్కు పార్టీ పగ్గాలు అప్పచెప్పకుండా కాలయాపన చేసుకుంటూ వస్తున్నారంటే భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితిని అంచనా వేసి ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా భావించాలి. టీడీపీకి ఇలాంటి గడ్డు పరిస్థితి రావడానికి ప్రధాన కారణం టీడీపీలో కొందరు నోటు దురదగాలు ఉన్నారు. వాళ్ళకి చంద్రబాబుతో పని లేదు. లోకేష్ ఏది ఆదేశిస్తే అదే చేస్తుంటారు. ఇప్పుడు అదే పార్టీకి శాపంగా మారింది. తన పార్టీలో కొంతకాలం పాటు పనిచేసి వేరే పార్టీకి వెళ్ళిపోయిన మహిళలు తమ పార్టీకి ప్రధాన శత్రువులుగా ఉన్న వైఎస్ఆర్సీపీలో ఉన్న మహిళలను టార్గెట్ చేసుకుని నోటుకొచ్చిన బూతులు తిడుతూ పార్టీ మనుగడకు మాయన మచ్చగా మారారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోని మహిళలపై వ్యక్తిత్వ హననం చేయడం, అలాగే మాజీ మంత్రులు ఆర్కే రోజా, విడుదల రజని, పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీల సతీమణులపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న నేతల వల్ల పార్టీ పూర్తిగా కుదేలైనట్టు వాస్తవ పరిస్థితులు అద్దం పడుతున్నాయి. పైగా బూతులు తిట్టే నేతలకు ఉన్నత పదవులు కట్టబెట్టి గౌరవించడం చంద్రబాబుకే దక్కుతుంది. చంద్రబాబు వ్యవహార శైలిని గమనిస్తే టీడీపీకి పూర్వవైభవం వచ్చే అవకాశం లేదు. అవినీతి పార్టీగా ముద్ర పడిపోవడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని సక్రమమైన మార్గంలో నడిపించడం చంద్రబాబు వల్ల కూడా కాదు, ఎవరి వల్ల కూడా కాదనేది జగమెరిగిన సత్యం.